ఒక్కొక్కడు ఎంతెంత వేర్పాటువాద లక్షణాలతో ఉన్నాడో చూస్తుంటే అసలు భయం వేస్తోంది. పహల్గాంలో జరిగినటువంటి దాడిని ఎవడు ఖండించట్లేదు భారతదేశంలో చాలా మంది. దానిపై వాళ్ళు బాధపడకపోగా దీనిపై ఏదో జరుగుతోంది, భారతదేశం దీన్ని ఒక కుట్రగా తీసుకుంటుంది, ఏదో ఈ దాడిని చూసి కుట్ర చేస్తుంది అంటూ కొంతమంది సుప్రీంకోర్టులోనే పిటిషన్ దాఖలు చేశారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? ఇపాటికి అదే పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో అయితే కొట్టి చంపేస్తారు వాడిని. ఒకవేళ ఎవడైనా ఇలాంటి పిటిషన్ వేస్తే కొట్టి చంపేస్తారు అక్కడికక్కడే. ఇప్పుడు నేను ఇలా మాట్లాడితే మతతత్వం మాట్లాడుతాను అంటాడు ఒక్కొక్క చెత్తన కథలో. పిటిషన్ ఏం దాఖలు చేశాడు? పహల్గాంలో ఈ నెల 22వ తారీఖు దాడి జరిగింది, ఈ దాడిని సుప్రీంకోర్టు విచారించాలి, అక్కడ దాడులు ఇది హిందువులు ముస్లింల యొక్క దాడిగా అభివర్ణిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని హిందువులు ముస్లింలుగా అభివర్ణిస్తుంది, ఇది ఉగ్రదాడి కాదు మతతత్వ దాడిగా చెబుతున్నారు, కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాశ్మీరీ విద్యార్థులకి ఇది ఇబ్బంది కలిగిస్తుంది అని ఒకే ఉద్దేశంతో ఒక పిటిషన్ దాఖలు చేశాడు సుప్రీంకోర్టు. పోనీ మొత్తానికి ఏదో సుప్రీంకోర్టు అన్ని విషయాల్లో మనల్ని వ్యతిరేకించినా ఈసారి మాత్రం నీకేం బుద్ధి బుర్ర ఉందా? మనిషివేనా నువ్వు? అసలు దేశం ఈ ఉగ్రవాద చర్యకి ఏకమై తిప్పు కొడుతుంటే, వ్యతిరేకిస్తుంటే నువ్వు ఇలాంటి పిటిషన్లు దాఖలు చేస్తావా? దీన్ని మేమేమైనా నిపుణులు అనుకున్నావా? మేము దీన్ని పర్యవేక్షించి దీని గురించి ఇచ్చేయడానికి మేము జడ్జిలం. నీ ఇష్టం వచ్చినట్లు పిటిషన్ దాఖలు చేయడానికి ఇది కాదు, ఇది అత్తరీలు కాదు, ఇది ఒక సుప్రీంకోర్టు. దేశంలో ఉన్నటువంటి ఆ సంఘటన గురించి మేము విచారిస్తే మన బలగాల స్థైర్యం ఏమవుతుంది? నువ్వు భారత బలగాల స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్నావా? వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా అని, వ్యక్తి స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించకండి, కొంచెమైన బాధ్యతగా వ్యవహరించండి, నీకు కూడా ఇందులో బాధ్యత ఉంది అంటూ సుప్రీంకోర్టు అయితే ఆ సదర వ్యక్తికి గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఆ వ్యక్తి ఆలవర్గానికి చెందినటువంటి వాడే. అంటే ఎంత దారుణమో చూడండి. దీని గురించి పిటిషన్ దాఖలు చేశాడు. నేను చెప్తున్నాను కదా, ఇదే బంగ్లాదేశ్ లో, పాకిస్తాన్ లో అయితే అక్కడికక్కడ కొట్టి చంపేస్తారు. ఏదైనా పొరపాటున వాడు వాళ్ళ దేశాన్ని ఇలా విచారించండి, పలాంది ఉగ్రవాదం అంటున్నారు, ఉగ్రదాడి అంటున్నారు కదా అని ఒకవేళ అంటే వాడు పిటిషన్ దాఖలు చెయ్యక ముందే చేస్తానని ఆలోచన వస్తే కొట్టి చంపేస్తారు వాడిని. ఈ రోజు నేను చెప్తున్నాను. కానీ భారతదేశంలో వీడు సుప్రీంకోర్టుకి వెళ్ళి పిటిషన్ దాఖలు చేసి అది వాదనలు కూడా విని వాడికి చేవట్లు పెడితే, వాడికి గడ్డి పెడితే, వాడు నేను ఇది విద్యార్థుల కోసమే చేశాను తప్ప మరిందుకు కాదంటూ దాన్ని ఉపసంహరించుకొని అత్తారింటికి వెళ్ళి వచ్చాడు. దీని గురించి ఎవడో మాట్లాడు. ఇది మన దేశ దౌర్భాగ్యం. ఇంతకంటే ఇంకోటి ఉంటుందని నేను అనుకోవట్లేదు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు ఒక ఉగ్ర దాడి గురించి. ఉగ్ర దాడిని అంటే విచారించాలంట. ఇది ఎవరు చేశారో, ఎందుకు చేశారో అని ఒకవైపు వాళ్ళు కొట్టుకుంటుంటే, ఇది ఏ విధంగా చేశారు, నిజంగా ఉగ్రదాడేనా కాదా అని ఇప్పుడు విచారించాలంట. ఈడు అత్తారింటికి వెళ్ళి వచ్చినట్టు వస్తున్నాడు సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు కూడా తక్కువ తిన్నదా ఏంటి? రాష్ట్రపతినే ధిక్కరిస్తుంది, గవర్నర్లకి ఏమొచ్చేసి ఆంక్షలు విధిస్తుంది, రాష్ట్రపతికి ఆంక్షలు విధిస్తుంది, పార్లమెంట్ లో పాస్ అయినటువంటి బిల్లులు కూడా ఆఫ్ చేయగలుగుతుంది. కాబట్టి ఇలాంటి వెధవులు వచ్చి పిటిషన్లు దాఖలు చేస్తారు.